ట్రిగ్నోమెట్రీ యాహ్! రైట్ యాంగిల్ ఎట్ పి అన్నాడు. సో, రైట్ యాంగిల్ ఎట్ పి అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ దగ్గర పి ఇదొస్తది. సో, రిమైనింగ్ ఓపీక్యూ అన్నాడు కదా! ఇది ఓ, ఇది పి, ఇది క్యూ అవుద్ది. ఓకేనా? యెస్, ఇక్కడ ఏమడిగాడు? సైన్ క్యూ అండ్ కాస్ క్యూ అన్నాడు. సో, క్యూ అన్నాడు కాబట్టి టేట్ అనేది క్యూ దగ్గర వస్తది. దీని స్ట్రెయిట్‌గా ఉన్నదే ఆపోజిట్. దీని పక్కన ఉన్నదే అడ్జసెంట్. ఇది హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. ఈడేమిచ్చాడు? ఓపీ ఇచ్చాడు. ఎంత? 7 సెంటీమీటర్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ 4 మార్క్స్‌కి. యెస్, ఇంకేమిచ్చాడు? రెండోది ఏమిచ్చాడు? ఓక్యూ మైనస్ పీక్యూ ఇచ్చాడు. బట్ డైరెక్ట్ వాల్యూ ఇవ్వలేదు. సో, యెస్, ఇప్పుడు ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు. సో, దీని ద్వారా ఓక్యూ రాసుకోవచ్చు కదా మనం. యెస్. సో, ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీక్యూగా రాసుకోవచ్చు ఓక్యూ బదులు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. యెస్, ఓక్యూ ప్లేస్‌లో 1 ప్లస్ పీక్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. యెస్, అప్పుడు మనకి 2 వాల్యూస్ తెలిసింది. మూడో వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు ఈజీగా బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. మనం సైన్ క్యూ, కాస్ క్యూ కనుక్కోవాలంటే మొత్తం 3 వాల్యూస్ కనుక్కోవాలి. యెస్. సో, పైథాగరస్ థియరమ్ ఏంటి? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే ఓక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఓపీ హోల్ స్క్వేర్ ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్. యెస్, ఓక్యూ ఎంత? 1 ప్లస్ పీక్యూ. యెస్, 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ అంటే 7 హోల్ స్క్వేర్ ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్. యెస్, ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే పీక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో, రైట్ హ్యాండ్ సైడ్‌లో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే పీక్యూ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది? మనకి పీక్యూ కావాలి. సో, ఈ 1 అవతల వైపు పంపించేసుకుందాం. అంటే 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 49 మైనస్ 1. సో, మనకి 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 49 నుంచి 100 తీస్తే 48. సో, పీక్యూ ఏమవుద్ది? ఈ 2ని కూడా అవతల వైపు పంపించేసుకోండి. అంటే 48/2. సో, పీక్యూ అనేది 24. యెస్. సో, మనకి పీక్యూ వాల్యూ వచ్చింది. ఇంకా ఆటోమేటిక్‌గా పీక్యూ వాల్యూ ఎంత? 24. ఇంకా ఓక్యూ వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా! ఇంకేం లేదు. ఓక్యూ అంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేడే పీక్యూ వాల్యూ. ఇప్పుడు ఓక్యూ కావాలంటే ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీక్యూ కదా! 1 ప్లస్ పీక్యూ ఎంత? 24. యెస్. సో, 25 ఏసండి. 25. ఓక్యూ అంటే ఎంత? 25. యెస్. దీని ద్వారా సైన్ క్యూ, కాస్ క్యూ ఆటోమేటిక్‌గా కనుక్కోవచ్చు కదా! డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. యెస్. సైన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ అంటే ఏంటి? ఆపోజిట్. ఆపోజిట్ అంటే 7 బై హైపోటెన్యూస్ 25. నెక్స్ట్ కాస్ క్యూ అంటే ఏంటి? ఎడ్జసెంట్ అంటే 24 బై హైపోటెన్యూస్ అంటే 25. అంతే. చాలా అంటే చాలా సింపుల్. మీ ఫుల్ వీడియోస్ కావాలంటే మీకు యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. దాంట్లోకెళ్ళి చూడండి. ఓకేనా? థాంక్ యూ.